దా ఏదో ఏయ్ 3 రంగుల జెండా వేసి నడిచిడు మా సింగమోలే ఇక్కడ పెట్టేసుకో ఏమి జై శ్రీరామ్. కరానా అదాని అవినీతిపై జేపీసీ వేయాల్సిందే, లేదంటే రాష్ట్రపతి భవన్కు ముట్టడిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. అదాని ఇష్యూపై బీఆర్ఎస్పై వైఖరేంటి చెప్పాలని డిమాండ్. మోదీకి భయపడే అదానిపై కేసీఆర్ మాట్లాడుట లేదని ఫైర్. పీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై బైఠాయించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు. ఈయన తెలంగాణ కేజ్రీవాల్ అవుతున్నాడు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కేజ్రీవాల్ అవుతున్నాడు. రేవంత్ అన్న గుంగురు సెట్ కాకే, నువ్వు మంచిగుండదు, నీకు సెట్ కాదు. నువ్వు ధైర్యవంతుడివి, సాహసవంతుడివి, ధీరుడివి, ధైర్యుడివి. గిట్ల పోతే ఏందే నువ్వు, నాకు అర్థం కాదు. అయితే ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు, మీరు తెలంగాణ గవర్నర్ని ముట్టడిచ్చి శ్రీధర్ అన్న, నాకు నవ్వు వస్తుంది. గవర్నర్ ఏం చేస్తారు ఇట్లా? ఓ లాజికల్గా అడుగుతున్నా. అంటే గవర్నర్ ఇప్పుడు రికమెండేషన్ పెడితే జేపీసీ పెడతారా? ఓ మాట, కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో నువ్వు సీఎంవి, ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నావు నువ్వు. నీకే రూళ్ళు తెలవకపోతే రేవంత్ అన్న ఇక కుర్చీ మరత పెట్టి మా దిమాగ్ మేము ఏడ పెట్టుకోవాలి అని చెప్తున్నా. నెత్తి గుద్దుకొని చచ్చిపోతున్నాం, నరాలు దిగిపోతున్నాయి. రేవంత్ అన్న సెన్సేషన్ దగ్గర ఉన్న అన్ని ఇప్పుడు ఇంతకుముందు పూల్వాల చాచా లెటర్లు అన్నీ ఉండే చూడు. సో ఒకవేళ మనం ప్రభుత్వంలోకి వస్తే ఓకే ఏమేం చేయాలనేది సెన్సేషనల్ న్యూస్లు, సెన్సేషనల్ ఇవన్నీ రాసుకునేవన్నీ అయిపోయినట్టున్నాయి. అందుకని నేనే సెన్సేషన్ అయిపోతా అని చెప్పేసి ముందు దుంకిండు. అదే అయి ఉంటుంది చూడండి. లేకపోతే రాష్ట్రపతి భవన్ని ముట్టడిస్తాం. రాష్ట్రపతికి ఏం అధికారం ఉన్నది కాన్స్టిట్యూషనల్గా నాకు చెప్పండి. హౌ కెన్ షీ ఇన్ఫ్లుయెన్స్ డిప్లాయింగ్ ఎ జేపీసీ ఇన్ పార్లమెంట్? తన రికమెండేషన్స్ జేపీసీకి నడుస్తాయా? నడవే కదా. తన కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఏమున్నది? ఐ మీన్ నేను అడుగుతున్నాను, ఆమెకు ఉంటుందా అన్న? గవర్నర్కి అంత సీన్ లేదు కదా, ఉంటుందా? ఇప్పుడు అయినా ఎవరికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి ఈడెందుకు చేస్తున్నావు లోలి? నీ జిగర్లో దమ్ముంటే పో పార్లమెంట్కి పో. పార్లమెంట్కి పోయి రాష్ట్రపతి ముర్ము గారి దగ్గర పోయి కూర్చో. అదే మీకు యాక్సెస్ లేదా? ఉంది. రాష్ట్రపతి భవనేనా? రాష్ట్రపతి భవన్ అంటే ఇక్కడే చేసిర్రు. ఆడ ఓ ప్రెసిడెంట్ కో 5 ఏళ్ళు ఎంపీగా చేసినావు. 5 ఏళ్ళు ఎంపీగా చేసినావు. 5 ఏళ్ళు ఎంపీ చేసి ఏం చేసినావు అని అంటే డైరెక్ట్ పోవచ్చు. దాని తర్వాత చూడు, అదాని ఇష్యూపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్. ఇప్పుడు కేసీఆర్ అనుకుంటుంటాడు, నా మా నాన్న నేను మంచిగా ఫార్మ్ హౌస్లు ఉంటే మళ్ళీ నన్ను ఎందుకు గుంజుతావరా పోయి? నువ్వు నాకు అర్థమైతే లేదు. నా వైఖరి ఏం చెప్పాలి అదాని మీద? నువ్వు ప్రభుత్వంలో నువ్వేం కట్టగడతావు కట్టు, నన్నెందుకు పక్కన రారా, నాకు తెలియదు, నువ్వు నాకు గైడెన్స్ చేయాలన్నట్టు మాట్లాడినట్టు ఉంటుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద. ఆయన కేసీఆర్ అనుకుంటాడు అరే నేను ఇన్ని రోజులు బాధపడ్డా కానీ నన్ను కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చింది. తెలంగాణ ప్రజలకు ఒక మెసేజ్ పోయింది అలా ఏంటంటే, ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి. అదే అంటున్నా, ఆయన నన్ను నిజంగా చెప్తున్నా, నాకు కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చింది, నయ్యేమున్నది, ఇదే బాగుంది నాకు. చూడు, మోదీకి భయపడి అదానిపై కేసీఆర్ మాట్లాడలేదని ఫైర్. మోదీకి భయపడి ఎందుకు భయపడి? మీరు భయపడరా? బడే భయ అని మీరే అన్నారు కదా. బోలో ఒకసారి అను. నేను భయపడా, బడే బాయ్ చోటే బాయ్ ఐసీच बोला मैं, ఐసీच बोला, कांटा लगा उस दिन दिमाग में, अब कुछ बात नहीं करते हम అని చెప్పి ఒకసారి ఇట్లా మాట్లాడు. దర్గే మియా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు జోక్ ఏముందో ఒకసారి నల్లమల్ల అడవుల జోక్ అది గుర్తొస్తుంది. అయితే జేపీసీ కాడికి వచ్చింది కదన్నా. జేపీసీ కాడికి వచ్చినప్పుడు నాకు వచ్చిన డౌట్లు వచ్చినాయి. రేవంత్ అన్న అదాని మీద జేపీసీ వేద్దాం, నేను కూడా మీకు మద్దతు తెలుపుతా, మీ అడుగులు అడిగేసి నడుస్తా, పక్కా 7 అడుగులు నడవ గలీజ్ ఉంటుంది, 6 అడుగులు ఆపేస్తా. మీ సంగతి నాకు ఇష్టం ఉండదు. పంచభూతముల సాక్షిగా 5 అడుగులే వేస్తా, 7 అడుగులు అస్సలు ఏమితో కక్కొస్తుందా వేద్దాం. దాంతోపాటు మీరు నేను కలిసి ఇంకా కొన్ని జేపీసీలు వేద్దామన్న. దేని మీద వేద్దామంటే, అగస్తా వెస్ట్లాండ్ మీద కూడా జేపీసీ వేద్దాం, బొఫోర్స్ కుంభకోణం మీద కూడా జేపీసీ వేద్దాం. బాసాన్లు తయారు చేసే, బర్తన్లు తయారు చేసే ఒక అల్లుడు దేశంలో ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఎట్లా పెడుతున్నాడు రాబర్ట్ వాడ్రా, ఆయన మీద కూడా ఒక జేపీసీ వేద్దాం. కేస్ స్టడీ చేసుకొని మన తెలంగాణ యువకులకు అందరికీ బిజినెస్ కేస్ స్టడీ చెప్దాం. ఇంకొక జేపీసీ వేద్దాం రేవంత్ అన్న. రాబర్ట్ వాద్రా ఫ్యామిలీ అంత మిస్టీరియస్గా ఎట్లా చచ్చిపోయింది? అసలు ఎట్లా చచ్చిపోయింది రాబర్ట్ వాద్రా ఫ్యామిలీ అంత మిస్టీరియస్గా? టక్ టకా టక్ టక్ టకా టక్ కటకట్ చచ్చిపోయారు. అసలు ఎట్లా? దీని మీద కూడా ఒక జేపీసీ వేద్దాం. జేపీసీ ఇంకొక దాని మీద కూడా పెట్టాలి రేవంత్ అన్న. రాహుల్ గాంధీ పౌరసత్వం మీద కూడా జేపీసీ పెట్టాలి. కోర్టులో తీర్పులు ఇచ్చినాయి కదా హోమ్ మినిస్ట్రీకి రాసినప్పుడు. సో దీని మీద కూడా జేపీసీ పెట్టాలా? ఎందుకంటే ఆయన కోన్కిస్కా గొట్టం ఎవరో ఎంపీ అయిన ఉంటే మాకు పెద్ద బాధ ఉండకపోతుండే. నౌ దట్ హీఈస్ అ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నాడు కాబట్టి వెయ్యాలి, భారతదేశ ప్రజలకు తెలియాలి. సడన్గా లెటర్లు ఎందుకు మాయం చేసిర్రు?
ప్రధానమంత్రి మ్యూజియం లైబ్రరీలకి దీని మీద కూడా జేపీసీ వేద్దాం. ఆల్ ఆఫ్ ది సడన్ సోనియా గాంధీ గారి హెల్త్ ఎందుకు మంచిగా అయిపోయింది, హెల్త్ బులెటిన్ రిలీజ్ కాకుండా హెల్త్ మంచిగా అయిపోయింది, దీని మీద ఒక జేపీసీ వేద్దాం. వాళ్ళు అడిగేటోళ్ళే, ఈ జేపీసీలు అన్ని కూడా అడిగేటోళ్ళే. మేము అడుగుతున్నాం కదా, నువ్వు అడిగినావు మేము. కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇన్ని జేపీసీలు వేయాలంటే ఇంకా ఎంపీ సీట్లు ఎక్కువ కావాలి కదా, మరి 99 ఉన్నాయి కదా. మీరు జేపీసీ అని ఇట్లా ఒక్కొక్క అన్నారు అనుకో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేసిరు అనుకున్నావు ఇదంతా? ఈ సంసారంలో నేను కూడా సంసారినే అని చెప్పి రాహుల్ గాంధీకి సూపర్ డిగే చేసింది. ఇది అంతే, దీంతో ఏం లేదు. నేను కూడా కాంగ్రెస్ సంసారినే. కాకపోతే రాజకీయ వ్యభిచారంలల్లా అత్యంత ఇక 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 నేను కాంగ్రెస్ ఈయన చరిత్ర ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది రేవంత్ అన్న, సీరియస్గా చెప్తున్నా. ఈ జేపీసీలకు మీరు రెడీయా చెప్పురు. ఇప్పుడు పోయి బై ఛాన్స్ మీరు అచ్చా బాత్ కరా నా బాయ్ అని చెప్పి మీరు రాహుల్ గాంధీతో అన్నారు అనుకో, క్యా బాత్ కి కటాకట్ క్యా బాత్ కి అని అంటాడు. ఇట్లా అనుకుంటా క్యా బాత్ కి అని అంటాడు. అప్పుడు రేవంత్ అన్న బాత్ కియా మై బాత్ కియా మై అని అంటాడు. అన్నాక ఏమైపోతుంది అని అంటే క్యా బాత్ కి అంటే జేపీసీ బోలా నా మే జేపీసీ అని అంటే मुझे खाली 2 पीसी पता है क्या है एमपीसी बाईपीसी ये जेपीसी पता नहीं मुझे वो भी मैं पार्लियामेंट में उधर से जा रहा तो क्या पढ़े అంటే अभी एमपीसी पढ़ रहा हूँ इंटरमीडिएट पोरड చెప్పింది గట్ట తెలుసు ఎంపీసీ అని. ఇది కहाँ रहता ये एमपीसी पार्लियामेंट में रहता అని అంటాడు. సో గసుంటూ అయినాక నువ్వు మద్దతు తెలిపి ఏం చెప్తున్నావు అని నాకు అర్థం కాదు. అది కూడా మళ్ళీ పీసీసీ ఆధ్వర్యంలో పెద్ద కట్టలు కట్టినావు పతంగులు ఎగిరేసి. ఈ మధ్య అంటే పార్లమెంట్లో నా గురించి కూడా మాట్లాడుకోవాలని చెప్పేసి ఇది ఒకటి పెట్టుకున్నాడు. అది ఏం స్వామి భక్తి చూపెట్టనీకి అదంతా ఇంకేం లేదు.